వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా భారత జాతీయ కాంగ్రెస్ అంటున్నాం. మొత్తం భారత జాతీయోద్యమాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఉద్యమాన్ని కొనసాగించి తన లక్ష్యాన్ని సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన సంస్థే భారత జాతీయ కాంగ్రెస్. ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమంలో మనకి జేఏసీ అనేది ఏర్పాటు చేయబడిందో ఆ తర్వాత ఉద్యమాల పరంపర ఒకే తాటి మీద నిర్వహించబడి రాష్ట్ర సాధన జరుగుతుంది. అలాగే దేశ సాధన సాధించడంలో దేశానికి స్వాతంత్రం రావడంలో క్రియాశీలక పాత్ర పోషించింది భారత జాతీయ కాంగ్రెస్. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మరి అప్పటికి సంస్థలు లేవా భారతదేశంలో అంటే చాలా సంస్థలు ఉన్నాయి. కానీ ఈ సంస్థలు ఒక నిర్దిష్ట ప్రాంతానికి కానీ నిర్దిష్ట ప్రెసిడెన్సీకి మాత్రమే పరిమితమై ఉండడం జరిగింది. అంటే భారతదేశ భౌగోళికాన్ని గమనిస్తే భౌగోళికంలో వివిధ రకాల పరిస్థితులు ఉన్నాయి, వివిధ రకాల సమస్యలు అనేవి ఉత్పన్నమవుతున్నాయి. కొన్ని చోట్ల ఉప్పుకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావచ్చు, కొన్ని చోట్ల వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావచ్చు, కొన్ని చోట్ల రైతాంగానికి సంబంధించిన సమస్యలు ఉత్పన్నం కావచ్చు. ఇలా వివిధ రకాల సమస్యలు ఉండడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న సమస్యను ప్రస్తావిస్తూ అనేక సంస్థలు అనేవి ఏర్పడ్డాయి. వీటిని చరిత్రకారులు ప్రాంతీయ సంస్థలుగా భావించారు. మరి ఇలాంటి ప్రాంతీయ సంస్థలు ఆ సమస్య కోసమే పోరాడుతున్నాయి. కానీ దేశానికి కావాల్సింది ఏంటిది? స్వాతంత్రం కావాలి, ఇంగ్లీష్ వారి నుండి స్వాతంత్రం కావాలి. కాబట్టి ఈ ప్రాంతీయ సంస్థలన్నిటినీ మిళితం చేస్తూ దేశ సమస్యలను ప్రజానికానికి తెలియజేస్తూ ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించాలి. తద్వారా దేశానికి స్వాతంత్రం సాధించాలి. అలా సాధించిన సంస్థే మనకు భారత జాతీయ కాంగ్రెస్. దీనికి రెండో వర్షన్ కూడా ఉంది. రెండో వర్షన్ ఏంటిది అంటే క్రమంగా భారతదేశంలో జాతీయ భావజాలాలు అనేవి పెరుగుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి మేధావి వర్గం వల్ల భారత జనాభా చైతన్యం, భారత ప్రజానికం చైతన్యం పొందడం జరుగుతుంది. ఈ చైతన్యం కనుక ఉచ్చస్థాయిలోకి వెళ్తే ఖచ్చితంగా బ్రిటిష్ వారు దేశాన్ని దాటవలసి వస్తుంది, దేశాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. ఈ క్రమంలో కోరిన కోరిక వల్ల మనకు ఉద్భవించిందే భారత జాతీయ కాంగ్రెస్. ఇది రెండో వర్షన్ అవుతుంది. సో ఇక్కడ గమనిస్తే మరి ఇలాంటి భారత జాతీయ కాంగ్రెస్ ఏ విధంగా ఆవిర్భవించింది, దాని యొక్క పాత్ర ఏంటి గమనించాలి. ఇక్కడ 1885 ఈ సంస్థ ఏర్పాటు చేయబడుతుంది. సో 1885 డిసెంబర్ నాటికి బొంబాయి కేంద్రంగా జరిగిన గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత్ కళాశాలలో ఏర్పడిన సమావేశమే దీని యొక్క మొదటి సమావేశం, దీని యొక్క ఆవిర్భావ సమావేశంగా మనం భావించవచ్చు. సో అలాంటిది 1885లో ఏర్పాటు చేయబడింది. మరి దీనికి సంబంధించి చరిత్రకారులు ప్రతిపాదిస్తున్న సిద్ధాంతాలు అనేక ఉన్నాయి. సో అనేక సిద్ధాంతాలలో 2 సిద్ధాంతాలను ఎక్కువగా ఆమోదించడం జరుగుతుంది. మరి ఆ 2 సిద్ధాంతాలు ఏంటి? అందులో మొట్టమొదటి సిద్ధాంతాన్ని కనుక గమనిస్తే ఏమవుతుంది? సేఫ్టీ వాల్వ్ థియరీ అంటున్నాం. సేఫ్టీ వాల్వ్ థియరీ రక్షణ సిద్ధాంతము అంటున్నాం. ఎవరిని రక్షించాలి, ఎవరి నుండి రక్షించాలి, ఈ 2 పాయింట్లు ఇంపార్టెంట్. భారతదేశాన్ని ఎవరు? సో బ్రిటిష్ వారిని భారతీయ చైతన్యం నుండి రక్షించాలి. రక్షించకపోతే వారి యొక్క మనుగడ అనేది ఉండదు. కాబట్టి ఇక్కడ సేఫ్టీ వాల్ థియరీ అంటున్నాం చూడండి. సో మరి దీని ప్రకారం ఏంటిది? ఐఎన్సీ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఆంగ్లేయులు మంచి పరిపాలన అందిస్తారు. ఎవరికి? భారతీయులకు అందించడం జరుగుతుంది. విద్యా సదుపాయాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా భారతీయులకు అందించే ప్రయత్నం చేస్తారు బ్రిటిష్ వారు. దీన్ని సేఫ్టీ వాల్వ్ థియరీ అంటున్నాం. ఆ థియరీలోనే మనకు కనబడుతుంది చూడండి. ఇది బ్రిటిష్కి మద్దతుగా ప్రతిపాదించబడిన సిద్ధాంతం. దీనికి విరుద్ధమైన సిద్ధాంతం లైటింగ్ సిద్ధాంతం అంటాం. లైటినింగ్ అంటే జ్యోతి అనేది రావాలి, చైతన్యం అనేది రావాలి, కనువిప్పు అనేది ఏర్పడాలి. మరి ఆ లైటినింగ్ సిద్ధాంతంలో ఏమని చెప్తున్నారు? సో దీని ప్రకారం భారతీయ విద్యావంతులు ఐఎన్సీ ద్వారా బ్రిటిష్ నిజస్వరూపాన్ని ఎవరికి? భారత ప్రజానికానికి తెలియజేయాలి. భారత ప్రజలారా, బ్రిటిష్ ప్రభుత్వం మిమ్మల్ని మభ్యపెడుతుంది, తన లాభం కోసం, తమ పరిశ్రమలకు కావాల్సిన ముడి సరుకుల కోసం మనల్ని వాడుకుంటున్నారు. ఆ విషయానికి ప్రజానికానికి తెలియజేయాలి. అప్పుడే ప్రజానికంలో చైతన్యం ఏర్పడుతుంది. ఆ చైతన్యం ద్వారా ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించాలి. ఆ ఉద్యమం ద్వారా బ్రిటిష్ వారిని భారతదేశం నుండి పంపివేయాలి. సో ఇది లైటినింగ్ సిద్ధాంతం అవుతుంది. ఈ 2 సిద్ధాంతాలలో అత్యధికంగా ఆమోదం పొందిన సిద్ధాంతం మనము లైటినింగ్ సిద్ధాంతంగా భావించవచ్చు. సో మరి ఇలాంటి క్రమంలో 1885 డిసెంబర్ నెలలో అలన్ ఆక్టేవియన్ హ్యూమ్ అంటున్నాం. ఇతన్ని మనం సింపుల్గా ఏమంటున్నాం? ఏవో హ్యూమ్ అంటున్నాం. ఎవరి ఏవో హ్యూమ్? గమనిస్తే ఒక ఐసిఎస్ ఆఫీసర్. ఈ పదం చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఐసిఎస్? ఇండియన్ సివిల్ సర్వీసెస్ అంటున్నాం.
మరి అవి ప్రస్తుతం ఐఏఎస్ ఐపీఎస్గా విభజన చెందాయి. ఒకప్పుడు ఐఏఎస్ ఐపీఎస్కు సంబంధించిన అధికారాలు ఒకే వ్యక్తి చేతిలో ఉంటే అతడు ఐసీఎస్ అధికారిగా పిలువబడుతున్నాడు. భారత ఐసీఎస్ పితామహుడుగా పిలువబడుతున్నాడు. ఎవరు పిలువబడుతున్నారు? కారెన్ వాలిస్ పిలువబడడం జరుగుతుంది. సో భారత ఐసీఎస్ పితామహుడుగా ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీసెస్గా పిలువబడడం జరుగుతుంది. సో అలాంటి ఈ ఐసీఎస్ అధికారే ఏవో హ్యూమ్ రిటైర్డ్ అవ్వడం జరుగుతుంది. దాదాపు 20 నుండి 25 సంవత్సరాల వరకు భారతదేశంలో వివిధ రకాల హోదాలలో ఏవో హ్యూమ్ పనిచేశాడు. అనేక మంది భారతీయ మేధావులతో అతనికి సత్సంబంధాలు ఉన్నాయి. భారతీయ సమాజంపై మంచి పట్టు కూడా ఉండడం జరిగింది. సో ఈ నేపథ్యంలో లార్డ్ డఫ్రిన్ ఇతన్ని కోరుతాడు. ఏమని కోరుతాడు? ఈ క్లిష్ట సందర్భంలో బ్రిటిష్ ప్రభుత్వాన్ని రక్షించడానికి మీరు ఒక సలహాని ఇవ్వండి. ఆ సలహానే ఈ భారత జాతీయ కాంగ్రెస్ని ఏర్పాటు చేయడం. సో మరి ఇలాంటి ఏవో హ్యూమ్ను గమనిస్తే బ్రిటిష్ దేశానికి చెందిన రిటైర్డ్ ఐసీఎస్ ఆఫీసర్ ఇతని యొక్క పుస్తకం గమనిస్తే మై స్క్రాప్ బుక్ అంటున్నాం. మై స్క్రాప్ బుక్ మరొక పేరే రఫ్ నోట్స్ ఆన్ ఇండియన్ ఊలాలజీ అండ్ ఆర్నిథాలజీ అంటున్నాం. ఊలాలజీ అండ్ ఆర్నిథాలజీ, పక్షుల గురించి, పక్షి గూళ్ళ గురించి చదివే శాస్త్రం. సో ఊలాలజీ అండ్ ఆర్నిథాలజీగా ఈ పుస్తకాన్ని పిలవడం జరుగుతుంది. ఆ పుస్తకాన్ని ఏవో హ్యూమ్ రాశాడు. అంతేకాకుండా ఇతనికి ఉండే బిరుదులు గమనిస్తే ఒకటి సిమ్లా దేశపు సాధువు అంటున్నాం. దాన్నే హెర్మిట్ అండ్ సిమ్లో అంటాం. హెర్మిట్ అండ్ సిమ్లోగా పిలవడం జరుగుతుంది. ఇతని జీవిత చరిత్ర, ఏవో హ్యూమ్ జీవిత చరిత్రను రాసిన వ్యక్తి వెడ్డింగ్ బర్న్ అంటాం. వెడ్డెన్ బర్న్ లేదా వెడ్డింగ్ బర్న్ అంటున్నాం. ఇతన్ని మనము వెడ్డెన్ బర్న్ అనవచ్చు, వెడ్డెన్ బర్న్ అంటున్నాం. ఇతడు ఏవో హ్యూమ్ జీవిత చరిత్రని రాయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏవో హ్యూమ్ తాను మరణించే వరకు జీవితకాల సభ్యుడిగా కొనసాగడం జరుగుతుంది. ఐఎన్సి స్వాతంత్రం అనంతరం ఈ ఐఎన్సి కాస్త కాంగ్రెస్ పార్టీగా ఇప్పుడు చెలామణి అవ్వడం జరుగుతుంది. ఒక రాజకీయ ప్రస్థానంతో అది చెలామణి అవ్వడం జరుగుతుంది. ప్రతిపాదించిన సిద్ధాంతం, ఏవో హ్యూమ్ ప్రతిపాదించిన సిద్ధాంతమే రక్షక కవాట సిద్ధాంతము అవుతుంది. సేఫ్టీ వాల్వ్ థియరీ అంటున్నాం. అంతేకాకుండా మరి ఐఎన్సికి సంబంధించిన ముఖ్య విశేషాలు ఏంటి? సో దీని స్థాపన ఎప్పుడు జరిగింది, ఎక్కడ సమావేశం జరిగింది, దానికి సంబంధించి ప్రతిసారి ఎగ్జామినర్ ఇక్కడి ఫోకస్ అవుతున్నాడు. ఇదివరకు 4 ఆప్షన్లతో ఉన్న క్వశ్చన్ కాబట్టి ఒకే దాన్ని ఫోకస్ చేసేవాడు. ఇప్పుడు ఏమవుతుంది, అప్లికేషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఒకేసారి ఐఎన్సికి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాలను ఒకే పాయింట్లో ఇవ్వచ్చు. అంటే 4 పాయింట్లను తీసుకొని అందులో సరైనవి లేదా సరికానివి కానీ అడగవచ్చు. లేదు ఇంకా డెప్త్గా వెళ్ళాలని, ఇంకా ట్విస్ట్కి ఇవ్వాలి అంటే ఐఎన్సీలో జరిగిన సంఘటనలు తీసుకొని వాటిని కాలక్రమంలో అమర్చమంటాడు. ఒక సూరజ్ చిలిక, అతిమితవాదుల కలయిక, పూర్ణ స్వరాజ్ ఇలాంటి సంఘటనలు ఇచ్చి వాటిని కాలక్రమంలో అమర్చమని కూడా అడగవచ్చు. సో క్లియర్గా గమనించండి. మొదటి భారతీయ అధ్యక్షుడు అంటున్నాం. ఐఎన్సీకి మొదటి భారతీయ అధ్యక్షుడు ఎవరు అంటే మొట్టమొదటి అధ్యక్షుడే. ఎవరతడు? డబ్ల్యూసి బెనర్జీ అంటున్నాం. ఉమేష్ చంద్ర బెనర్జీ అంటున్నాం. మరి మొదటి సమావేశం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అంటే 1885 బొంబాయి కేంద్రంగా గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత కళాశాలలో నిర్వహించబడింది. దానికి అధ్యక్షుడే డబ్ల్యూసి బెనర్జీ అవుతున్నాడు. అదేవిధంగా మొదటి మహిళా అధ్యక్షురాలు, ఇక్కడ క్వశ్చన్ బాగా గమనించండి, కేవలం మొదటి మహిళనే అడుగుతున్నాం, భారతీయ మహిళని అడగలేదు. సో మొదటి మహిళా అధ్యక్షురాలు ఎవరవుతున్నారు? ఆనీ బీసెంట్. ఐరిష్ దేశానికి చెందిన వనిత, హోమ్ రూల్ ఉద్యమాన్ని కొనసాగించిన వనిత. 60 సంవత్సరాలు, దాదాపు 66 సంవత్సరాలు ఉంటుంది అప్పటికి. హోమ్ రూల్ ఉద్యమాన్ని కొనసాగించే సందర్భానికి ఆమెకు 66 సంవత్సరాలు, 6 పదుల వయసులో కూడా దేశం మొత్తాన్ని ఒకే తాటి మీదికి తీసుకొచ్చింది. అందుకే దానికి గుర్తింపుగానే, దానికి ప్రతిఫలంగానే 1917 కోల్కతా సమావేశానికి అధ్యక్షురాలను చేశారు. ఏకగ్రీవమే చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. 1916లోనే ఈమె పోటీ చేస్తుంది, ఓడిపోతుంది అధ్యక్ష పదవికి. లక్నో సమావేశంలో పోటీ చేస్తుంది, ఓడిపోతుంది. 1917 కోల్కతా సమావేశానికి అధ్యక్షురాలు కావడం జరుగుతుంది. మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు అంటున్నా. ఇక్కడ క్లియర్గా చూడండి, మొదటి భారతీయ మహిళ, భారత సమాజానికి చెందిన మహిళ అడుగుతున్నారు. ఎవరు? సరోజిని నాయుడు, నైటింగేల్ ఆఫ్ ఇండియా అంటున్నాము. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని ఎవరిని? సరోజిని నాయుడు అనడం జరుగుతుంది. ఆమె 1925 కాన్పూర్ సమావేశానికి అధ్యక్షురాలుగా నియమించబడడం జరుగుతుంది. మరి ఇలాంటి ఐఎన్సీకి మొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు? బద్రుద్దీన్ త్యాబ్జీ అంటున్నాం.
మరి ఎవరి బద్రుద్దీన్ త్యాబ్జీ? బొంబాయి హైకోర్టులో మొట్టమొదటి భారతీయ బారిస్టర్గా ఉంటున్నాడు. బొంబాయి ప్రాంతానికి మొట్టమొదటి మేయర్గా నియమించబడిన వ్యక్తి ఈ బద్రుద్దీన్ త్యాబ్జీ. మరి ఇతని సమావేశం ఎప్పుడు జరిగింది? 1887 అంటున్నాం. 1885 ఒకటైతే 1887 ఏమవుతుంది? మూడో సమావేశం అవుతుంది. సో మూడో సమావేశానికి ఐఎన్సీ అనేది దక్షిణ భారతానికి వచ్చింది. చూడండి, ఐఎన్సీ ఏర్పాటులోని ఆంధ్రుల యొక్క ప్రస్తావన ఉంటుంది. సో క్లియర్గా 1887 మద్రాసు సమావేశానికి మొదటి ముస్లిం అధ్యక్షుడిగా ఉండడం జరుగుతుంది. మరి ఇలాంటి ఐఎన్సీ సమావేశానికి పార్సీ మతము అంటున్నాం. దేశంలో మైనారిటీ మతాలలో ఒకటి, ఒక ముస్లిం మతం, ఒక క్రైస్తవ మతం, ఒక జైన మతం, ఒక బౌద్ధ మతం, ఒక పార్సీ మతం, ఒక సిక్కు మతం. సో ఇలాంటి వాటిని మనం ఏమంటున్నాం? మైనారిటీ మతాలు అంటున్నాం. సాధారణ సమాజంతో పోలిస్తే, మత సమాజాలతో పోలిస్తే సంఖ్యాపరంగా తక్కువగా ఉండడం, ప్రత్యేక సాంప్రదాయాలను కలిగి ఉండటం, అలాంటి సమూహాలను మనము మైనారిటీలు అంటాం. భారత రాజ్యాంగం 2 రకాల మైనారిటీలను ప్రస్తావిస్తుంది. ఒకటి భాషాపరమైన మైనారిటీ, 2 మతపరమైన మైనారిటీ. కేవలం మనకు మతపరమైన మైనారిటీలుగా గుర్తించబడ్డా. సో క్లియర్గా గమనించండి. మొదటి పార్సీ మత అధ్యక్షుడు ఎవరు? దాదాబాయి నౌరోజీ, గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా అంటున్నాం. అనగా భారతదేశ కురువృద్ధుడు అవుతున్నాడు దాదాబాయి నౌరోజీ. మరి ఏ సమావేశానికి అధ్యక్షత వహించాడు? 1886 అంటే రెండో సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నాడు. ఇప్పుడు సీక్వెన్స్ ఆర్డర్లో చూడండి. మొదటి భారతీయ అధ్యక్షుడు డబ్ల్యూసీ బెనర్జీ, మొదటి సమావేశం, మొదటి పార్సీ మతస్థుడు లేదా రెండవ ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షుడు దాదాబాయి నౌరోజీ. ఎక్కడ జరిగింది? కోల్కతా కేంద్రంగా. ఎప్పుడు జరిగింది? 1886 సంవత్సరంలో జరుగుతుంది. మూడో సమావేశం మద్రాసుకు వస్తుంది. దానికి ముస్లిం అధ్యక్షుడైన బద్రుద్దీన్ త్యాబ్జీ వస్తున్నాడు. మొదటి యూరోపియన్ ఎవరు అవుతున్నారు? 1885 నాలుగో సమావేశానికే యూరోపియన్కు వచ్చింది. ఇక్కడ లోతుగా పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. మరి యూరోపియను భారతదేశంలో ఉన్నవాడా లేదా నేరుగా యూరోప్ నుండి తీసుకొచ్చినవాడా అంటే జార్జియాల్ భారతదేశంలోనే ఉన్నాడు. బెంగాల్ కేంద్రంగా ప్రముఖ వర్తకుడుగా వెలుగొందడం జరుగుతుంది. భారతీయులతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తుల్లో జార్జియాల్. కాబట్టి క్రమంగా ఐఎన్సీకి అధ్యక్షత వహించే అవకాశం దొరికింది 1888. ఎక్కడ? అలహాబాద్ సమావేశం. ఇప్పుడు క్లియర్గా దీన్ని ఆధారంగా చేసుకొని కూడా క్వశ్చన్ అడగవచ్చు. స్టేట్మెంట్ రూపంలో అడగవచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్స్ రూపంలో అడగవచ్చు. గమనించాలి. స్వాతంత్ర సమయంలో అంటున్నాం. స్వాతంత్ర సమయంలో మనకు ఐఎన్సీ సమావేశం జరగలే. 1947లో జరిగింది. ఎప్పుడు? 1946లో, 1948లో జరిగింది. సో క్లియర్గా స్వాతంత్ర సమయంలో, స్వాతంత్రం వచ్చే సందర్భంలో ఐఎన్సీ సమావేశం ఎక్కడ, ఎవరి అధ్యక్షతన జరిగింది? మీరట్ కేంద్రంగా 1946లో కృపాలిని అధ్యక్షతలో జరుగుతుంది. సో మనకి మీరట్ కేంద్రంగా ఆ సమావేశం అనేది నిర్వహించబడుతుంది. సో స్వాతంత్రం వచ్చిన తర్వాత జైపూర్ కేంద్రంగా నిర్వహించబడుతుంది 1948వ సంవత్సరం. అదే క్రమంగా మనకు హైదరాబాద్ కేంద్రంగా జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన కూడా నిర్వహించబడుతుంది. మరి ఇలాంటి జాతీయ కాంగ్రెస్పై వివిధ రకాల కామెంట్స్ ఉంటున్నాయి. అనేక మంది వివిధ రకాల కామెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి కామెంట్స్ని కనుక పరిశీలిస్తే అందులో మొట్టమొదటి కామెంట్ గమనిస్తే, కాంగ్రెస్ ప్రజారాశిలో ఒక నలుసు అంటున్నాడు. ప్రజాక్షేత్రంలో అది ఒక నలుసు, ఒక పనికిరానిది అని అర్థం. దానివల్ల ప్రమాదమే తప్ప లాభం ఏమీ ఉండదు అని అర్థం. సో దాన్ని కాంగ్రెస్ ప్రజారాశిలో ఒక నలుసు అన్నాడు లార్డ్ డఫ్రిన్. అదేవిధంగా ఐఎన్సీ అనేది ఒక బెగ్గింగ్ ఇన్స్టిట్యూషన్ అంటున్నా, అడుక్కునే బుచ్చగల సంఘం అన్నాడు. కరెక్ట్. భారతదేశం, భారతీయుల యొక్క వనరులు, భారతీయులు ఇంకొకరిని అనుకొని ఆడుకోవడం ఏంటి? కాబట్టి ఇది బెగ్గింగ్ ఇన్స్టిట్యూషన్ అంటాడు. ఈ భావజాలం ఎక్కడ కనబడుతుంది? మనకి అతివాద భావజాలంలో కనబడుతుంది. చూడండి, అన్నది ఎవరు? అరబిందో ఘోష్. అతడే సన్యాసి అరవింద స్వామిగా మారడం జరుగుతుంది. సో ఇట్ ఈజ్ ఏ బెగ్గింగ్ ఇన్స్టిట్యూషన్ అంటున్నాడు. అదే బిపిన్ చంద్ర గమనిస్తే మరో ముందడుగేశాడు. చూడండి, ఐఎన్సీ అనేది ఒక అభూత కల్పన. ఇట్ ఈజ్ ఏ ఇమాజినరీ. సో ఇమాజినరీ ఇన్స్టిట్యూషన్ అంటున్నాం. అభూతంగా ఉంటుంది, అది మన కళలో మాత్రమే కనబడుతుంది. కాబట్టి భౌతికంగా అది కనబడలేదు, ఒక అభూత కల్పన అంటున్నాడు. ఇంకా కాంగ్రెస్ అనేది ఒక నీటి బుడగ వంటిది అంటున్నాడు. ఎస్, అది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది, కొంతకాలం మాత్రమే ఉంటుంది. అది ఎప్పుడు పేలిపోయేది తెలియదు. సో ఆ నీటి బుడగ అనేది తాత్కాలికమే. సింపుల్గా దీన్ని ఐఎన్సీ అనేది ఒక తాత్కాలిక సంస్థగా అభివర్ణించింది. బిపిన్ చంద్రపాల్ అంటున్నాడు ఇట్ ఈజ్ ఏ వాటర్ బబుల్ అంటాడు. చూడండి, అదేవిధంగా బెనర్జీ మరో ముందుకు అడిగేశాడు. కాంగ్రెస్ అనేది డఫ్రిన్ ప్రభు సృష్టి అంటున్నాడు.
అంటే కాంగ్రెస్ అనేది ఎవరో సృష్టి కాదు, డఫ్రిన్ యొక్క ఆలోచనల ద్వారా వచ్చింది. ఒకానొక సందర్భంలో గమనిస్తే ఇది కరెక్టే అనిపిస్తుంది. ఎందుకంటే డఫ్రిన్ వచ్చే నాటికి భారతదేశంలో బ్రిటిష్ వారికి క్లిష్ట పరిస్థితులు ఉన్నాయి. భారతదేశంలో చైతన్యం అనేది ఉచ్చ స్థాయిలోకి వెళ్ళిపోతుంది. ఆ చైతన్యం మరింత ముందుకు వెళ్తే బ్రిటిష్ వారి యొక్క పరిస్థితి ఆగమ్య గోచరంగా మారుతుంది. మరి అప్పుడు డఫ్రిన్ ఏం చేయాలి? డఫ్రిన్కి రాక ఛాన్స్ వచ్చింది, గవర్నర్ జనరల్ ఛాన్స్. మరి దీన్ని నిలుపుకోవాలి అంటే బ్రిటిష్ వారి యొక్క మద్దతు పొందగలగాలి, బ్రిటిష్ వారి యొక్క మన్ననలు పొందగలగాలి, అంటే దీన్ని కంట్రోల్ చేయగలగాలి. కంట్రోల్ చేస్తేనే మరింత కాలం అతడు అధికారిగా ఉండగలుగుతాడు. మరి ఇలాంటి క్రమంలో ఎవరు దీనికి సహాయం చేస్తారు అని అడుగుతాడు. అన్ని ఆలోచించగా అతనికి ఏ ఊహ్యం కనబడతాడు. ఎందుకంటే దాదాపు 25 సంవత్సరాలకు పైగా భారతదేశంలో వివిధ రకాల హోదాలలో పనిచేశాడు. భారతీయులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. భారతీయ సమాజంపై లోతైన అవగాహన కలిగిన వ్యక్తి. కాబట్టి రిటైర్ అయి బ్రిటన్ ప్రాంతానికి వెళ్ళిన ఏవో హ్యూమ్ని పిలవడం జరుగుతుంది. అయ్యా, నేనున్న ఈ క్లిష్ట పరిస్థితి నుండి నువ్వే గట్టెక్కించగలవు, దానికి కావలసిన పరిష్కారాన్ని చూపుతున్నాడు భారత జాతీయ కాంగ్రెస్. అందుకే బెనర్జీ అంటున్నాడు, WC బెనర్జీ INCకి మొట్టమొదటి భారతీయ అధ్యక్షుడు ఏమంటున్నాడు? ఇది ప్రభువు యొక్క సృష్టి అంటున్నాడు. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. అదేవిధంగా కాంగ్రెస్ అనేది మైక్రోస్కోపిక్ మైనారిటీ అంటున్నాము, ఒక సూక్ష్మ దుర్బిణిలో చూడదగిన సంస్థ అంటున్నాం. ఎవరిని? మైనారిటీలని. అంటే సింపుల్గా చెప్పాడు, అందులో మెజారిటీ హిందువులు ఉన్నారు అని. ఈ మాట ద్వారా ఏమవుతుంది? హిందూ ముస్లింల మధ్య వైరుధ్యం అనేది ఏర్పడింది. ఆ వైరుధ్యమే క్రమంగా 1906 నాటికి ఉచ్చస్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆ ఉచ్చస్థితి ఏమైంది? ముస్లిం లీగ్కి కారణమవుతుంది. సో డఫ్రిన్ ఇద్దరి మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేశాడు. కాంగ్రెస్ అనేది ఒక మైక్రోస్కోపిక్ మైనారిటీ అంటున్నాం. సూక్ష్మ దుర్బిణిలో మైనారిటీని చూడదగిన ఒక సంస్థ మాత్రమే, అందులో ఎక్కడ చూసినా కనబడరు అని అర్థం. ఇంకా మైనారిటీలు లేని సంస్థగా అతడు అభివర్ణించడం జరుగుతుంది. ఇలాంటి స్టేట్మెంట్లు మనకి INC పైన వివిధ రకాల వ్యక్తులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి INCకి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటి? 1885 నుండి 1946 వరకు కాలక్రమంలో కార్యక్రమాలను కొనసాగించడం జరిగింది. 2-3 సార్లు తప్ప, అటు ప్రపంచ యుద్ధం జరిగిన సందర్భాల్లో కానీ 2-3 సార్లు తప్ప ప్రతి సంవత్సరం చివరి దశలో, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఈ 3 నెలలు బాగా గమనించండి. ఈ 3 నెలల్లో ఏం చేస్తున్నారు? ఆ సంవత్సరానికి సంబంధించిన సమస్యని ప్రస్తావిస్తూ ప్రజానికాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు, దానికి సంబంధించిన తీర్మానాలు అనేవి జాతీయ కాంగ్రెస్లో నిర్వహించబడుతున్నాయి. మరి అలాంటి వాటిలో ముఖ్యమైనవి ఏంటి? అందులో మొదటి సమావేశాన్ని గమనించాలి. మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరంటున్నాం? WC బెనర్జీ అంటున్నాం. ఈ సమావేశం ఎక్కడ జరిగింది అంటున్నాం? కోల్కతా కేంద్రంగా జరిగింది అంటున్నాం. ఎప్పుడు జరిగింది? 1885లో నిర్వహించబడడం జరిగింది. మరి ఎక్కడ నిర్వహించబడింది? ఎగ్జాక్ట్లీ ప్లేస్ కనుక గమనించాలి. అదే గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృత్ కళాశాల. ఈ సమావేశం యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటి? 9 తీర్మానాలు ఆమోదించబడ్డాయి. తొలి సమావేశంలోనే 9 తీర్మానాలు, రెజల్యూషన్లని పాస్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి సమావేశానికి ఎంతమంది హాజరయ్యారు గమనిస్తే ప్రతినిధుల సంఖ్య 72. మీకు జాతీయోద్యమంలో గమనిస్తే మరో సంఖ్య కనబడుతుంది చూడండి, 78. సో ఇక్కడ 72 అంటే INC మొదటి సమావేశానికి హాజరైన వారు, 78 అంటే ఉప్పు సత్యాగ్రహం ఆధ్వర్యంలో గాంధీ వెంట సబర్మతి తీరం నుండి బయలుదేరిన ప్రజానికం అవుతుంది. 78 అంటే ఉప్పు సత్యాగ్రహం, 72 అంటే INC సమావేశం అవుతుంది. ఈ సమావేశానికి కార్యదర్శులుగా పనిచేసిన వారు, అంటే INC మొదటి సమావేశానికి కార్యదర్శులుగా 2 పనిచేయడం జరుగుతుంది. అందులో ఏవో హ్యూమ్, 2 KT తెలంగ్. KT తెలంగ్ ఎవరు? బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ స్థాపకుల్లో ఒకరు KT తెలంగ్. ఏవో హ్యూమ్, KT తెలంగులు కార్యదర్శులుగా ఉండడం జరుగుతుంది. సో ఇలా మనకు మొదటి సమావేశం అనేది తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది. రెండో సమావేశాన్ని గమనిస్తే దాదాబాయి నౌరోజీ అధ్యక్షతన జరుగుతుంది. ఇతడే బ్రిటన్ కేంద్రంగా మొట్టమొదటి భారతీయ పరిశ్రమను ఏర్పాటు చేస్తాడు. ఏ పేరుతో? కామా అండ్ కో పేరుతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి సమావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. సంఖ్య ఏ విధంగా పెంచబడింది? 72 కాస్త 440కి పెరగడం జరిగింది. అంటే భారతీయ ప్రజానికానికి దీని మీద నమ్మకం అనేది ఏర్పడింది. జాతీయ స్థాయిలో సమస్యను ప్రతిబింబిస్తున్నారు, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు, ప్రజా సమస్యలని ప్రభుత్వానికి చేరవేయగలుగుతున్నారు, సమస్యలకు పరిష్కారాన్ని చూపగలుగుతున్నారు. ప్రజానికంలో ఒక నమ్మకం ఏర్పడింది. తమ సమస్యని జాతీయ కాంగ్రెస్కు విన్నవించుకుంటే తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుందనే భావన రావడంతో 442 సమావేశానికి చూడండి, అంటే దాదాపుగా చూడండి
దాదాపుగా 8 రెట్లు అనుకోండి. ఇక్కడ క్లియర్గా చూడండి, 440, 72 ఎక్కడ, 440 ఎక్కడ చూడండి. అంటే ఎంతటి స్థాయిలో అది ఇంప్రూవ్మెంట్ జరిగిందో చూడండి. సో ఇదే సమావేశంలో బెంగాలీ నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ పాల్గొన్నాడు. ఇక్కడ ట్విస్ట్ గమనించాలి. ఎందుకు బెంగాలీ సమావేశం రెండో సమావేశానికి వచ్చాడు, మొదటి సమావేశానికి ఎందుకు రాలేదు? అప్పటికే అతడు కోల్కతా అసోసియేషన్ని ఏర్పాటు చేస్తున్నాడు. దాన్ని మనం ఏమంటాం? ఇండియన్ అసోసియేషన్ అంటాం. ఎవరితో ఏర్పాటు చేశాడు? ఆనంద్ మోహన్ బోస్తో కలిసి కోల్కతా ఇండియన్ అసోసియేషన్ను ఏర్పాటు చేశాడు. దాని యొక్క మొదటి సమావేశం 1883లోనే జరుగుతుంది. దాని యొక్క రెండవ సమావేశం 1885 కోల్కతాలో జరుగుతుంది. కాబట్టి మొదటి సమావేశానికి రాలేకపోయాడు. క్రమంగా అతనితో సంప్రదింపులు జరిపారు. ఖచ్చితంగా మీరు రావాల్సింది. మన యొక్క ఉద్దేశం ఏంటి? ఈ ఐఎన్సీని ఉపయోగించుకుందాం, భారతీయ సమస్యలని ప్రజానికానికి తెలియజేద్దాం, ఒక బలమైన ఉద్యమాన్ని నిర్మించి బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుండి బయటికి పంపిస్తాం. మేము చేసే పోరాటం అదే, మీరు చేసే పోరాటం అదే, కాబట్టి మనం కలిసికట్టుగా పోరాటం చేస్తామని మొత్తంగా సురేంద్రనాథ్ బెనర్జీని ఒప్పించి రెండో సమావేశానికి తీసుకురావడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలో రెండో సమావేశాన్ని జరుగుతుంది. మూడో సమావేశాన్ని గమనిస్తే బద్రుద్దీన్ త్యాబ్జీ మద్రాస్ కేంద్రంగా నిర్వహించబడుతుంది. ఎప్పుడు నిర్వహించబడింది? 1887 సంవత్సరంలో నిర్వహించబడింది. ఎక్కడ నిర్వహించబడింది? మద్రాస్ కేంద్రంగా. ఇక్కడ ట్విస్ట్ చేయగలుగుతాడు. ఏ విధంగా ట్విస్ట్ చేయగలుగుతాడు? క్రింది వాణిలో దక్షిణ భారతంలో మొట్టమొదటి ఐఎన్సీ సమావేశం ఎప్పుడు, ఎక్కడ, ఎవరి అధ్యక్షతలో జరిగింది అంటే ఇదే మద్రాస్ కేంద్రంగా జరుగుతుంది. ఎవరి అధ్యక్షతన? బద్రుద్దీన్ త్యాబ్జీ అధ్యక్షతన. ఎవరితడు? ముస్లిం. కాబట్టి మొట్టమొదటి ముస్లిం అధ్యక్షతన జరిగిన సమావేశంగా దీనికి ప్రత్యేకత ఉండడం జరుగుతుంది. ఈ సమావేశానికి 607 మంది ప్రతినిధులు వచ్చారు. చూడండి, క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. ఫస్ట్ 72, తర్వాత 440, తర్వాత 600, తర్వాత 2000కు పెరుగుతుంది. చూడండి. సో ఈ సమావేశంలో ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. ఏ నిర్ణయం? నిర్దిష్ట రాజ్యాంగము అంటున్నాము. ఒక రాజ్యాంగం కావాలి. రాజ్యాంగం అంటే ఏంటిది? ఒక రాజ్యాన్ని పరిపాలించడానికి కావలసిన నియమాల సారం, నియమాల పుస్తకం అవుతుంది, నియమ నిబంధనల పుస్తకం అవుతుంది. అది ఒక రాజ్యాన్ని కానీ ఒక ప్రాంతాన్ని కానీ పరిపాలించడానికి కావలసిన ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కాబట్టి నిర్దిష్ట రాజ్యాంగాన్ని రచించడం కోసం 34 మందితో ఒక కమిటీ అనేది ఈ సమావేశంలో రూపుదిద్దుకోవడం జరిగింది, ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. ఇది మూడో సమావేశం యొక్క ప్రత్యేకత. అలాంటి క్రమంలోనే నాలుగో సమావేశం గమనిస్తే అలహాబాద్ కేంద్రంగా జరుగుతుంది. నాలుగో సమావేశం అంటే ఎప్పుడు వస్తుంది? 1888లో జరుగుతుంది. ఎక్కడ? అలహాబాద్ కేంద్రంగా. ఎవరి అధ్యక్షతన? స్కాటిస్ ఆంగ్లేయుడు అంటాం. ఒరిజినల్గా అతడు స్కాటిస్ అయినప్పటికీ బెంగాల్ కేంద్రంగా ప్రముఖ వ్యాపార వర్తకుడుగా కొనసాగడం జరుగుతుంది. మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాడు జార్జియాల్. సో మరి ఈ సమావేశంలో ప్రత్యేక నిర్ణయం ఏం జరిగింది? వీటో అధికారం జరుగుతుంది. ప్రత్యేక అధికారం మనకు రాజ్యాంగంలో రాష్ట్రపతికి ఇస్తున్నా చూడండి. ఒక ప్యాకెట్ వీటో, ఒక అబ్సల్యూట్ వీటో, ఒక సస్పెన్షన్ వీటో, ఇలాంటి వీటో అధికారం. ఇక్కడ వీటో అధికారం గురించి చర్చ జరిగింది. ఏ సమావేశం? నాలుగో సమావేశం. ఈ సమావేశానికి 2000కు పైగా ప్రతినిధులు హాజరు కావడం జరుగుతుంది. చూడండి, ఈ సమావేశం జరిగే ప్రదేశాలు గమనిస్తే మీకు ఒక ట్విస్ట్ కనబడుతుంది. చూడండి, ఏంటిది? ఫస్ట్ ముంబై పశ్చిమానికి వెళ్ళింది, 2 కోల్కతా తూర్పుకు వెళ్ళింది, 3 మద్రాస్ దక్షిణ భాగానికి వెళ్ళింది, 4 మళ్ళీ ఎక్కడికి వచ్చింది? అలహాబాద్ మధ్యలోకి వచ్చింది. చూడండి, అంటే క్రమంగా ఆ భావజాలాన్ని ఏ విధంగా ప్రజానికంలోకి తీసుకెళ్లారు. చూడండి, ఒకే ప్రదేశంలో నిర్వహించడం ద్వారా ప్రజలకు ఏమవుతుంది? ఆ ప్రాంతానికి సంబంధించింది, మాకు సంబంధం లేదని ఒక భావన ఏర్పడుతుంది. అలాంటి భావనని మొదటిసారే పటాపంచలు చేశారు. చూడండి, చేస్తూ సమావేశాలని ఒక లాజికల్గా, ఒక పద్ధతి ప్రకారం, ఒక విధానం, ఒక విజన్ ప్రకారం నిర్వహించుకుంటూ వచ్చారు. చూడండి, దేశం నలుమూలల ఐఎన్సీని విస్తరించే ప్రయత్నం చేశారు. క్రమంగా ప్రజానికాన్ని తన వైపు తిప్పుకోగలిగారు. ఏమవుతుంది? 4వ సమావేశానికే 2000కు పైగా ప్రతినిధులు దీనికి హాజరు కాగలిగారు. సో 1896 కోల్కతా సమావేశానికి అధ్యక్షుడు రహమతుల్లా ఎం సియానీ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ సమావేశం ఇంపార్టెంట్ అంటే మొదటిసారిగా వందే మాతరము అనేది పాడబడుతుంది. ఆ వందే మాతరం కాస్త 1905 బెంగాల్ విభజన తీర్మానంలో భాగంగా ప్రజానికం ప్రధాన నినాదంగా ఉపయోగిస్తుంది. అందుకే అది చరిత్రలో వందే మాతర ఉద్యమంగా పిలువబడుతుంది. అశ్విని కుమార్ దత్
రైట్. అలాంటి వ్యక్తులు ఈ సమావేశం ఏమవుతుంది ఆ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక్కడ గమనిస్తే ఎం సియానీ అధ్యక్షతన జరిగిన సమావేశం వందే మాతరం ఆలపించబడడం జరుగుతుంది. అదే క్రమంలో 1905 బెనారస్, కాశీ, వారణాసి ఈ 3 పేర్లు ఒకటి. గోపాలకృష్ణ గోఖలే. మరి ఎవరి గోపాలకృష్ణ గోఖలే అంటే మితవాద యుగానికి నాయకుడుగా ఉండడం జరుగుతుంది. 1885 నుండి 1905 20 సంవత్సరాలు 2 దశాబ్దాల కాలానికి నాయకుడుగా కొనసాగాడు గోపాలకృష్ణ గోఖలే. ఒక సర్వెంట్ ఆఫ్ ఇండియా సొసైటీని ఏర్పాటు చేశాడు గోపాలకృష్ణ గోఖలే. అతని అధ్యక్షత సమావేశం జరిగింది. ఈ సమావేశం యొక్క ప్రత్యేకత బెంగాల్ ఉద్యమ తీర్మానం ఆమోదించబడుతుంది. ఉద్యమాన్ని ఏ విధంగా నిర్వహించాలి, ఎవరి నాయకత్వంలో ఎలా నిర్వహించాలి అనే ఒక తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించబడుతుంది. 1906 కోల్కతా సమావేశం నౌరోజీ అధ్యక్షతన జరుగుతుంది. ఈ సమావేశంలో ఒక పేరే మార్చబడుతుంది. చూడండి, ఆ పేరు ఏదో బాగా గమనించాలి. మనం ఏమని చదువుతున్నాం? ఐఎన్సి అని చదువుతున్నాం. అసలు ఐఎన్సికి మొట్టమొదటి పేరేంటి? ఐఎన్సి అనే పేరు లేదు. చూడండి, INU అంటాం. చూడండి, ఇండియన్ నేషనల్ యూనియన్ అంటాం. ఈ యూనియన్ ప్లేస్లోకి సీన్ తీసుకొచ్చారు. యూనియన్ ప్లేస్లోకి సీన్ తీసుకురావడం జరుగుతుంది. కాంగ్రెస్ అంటున్నాం. మరి ఈ కాంగ్రెస్ పదం ఎక్కడ కనబడుతుంది నీకు అంటే మన రాజ్యాంగం కాదు, ఎక్కడ కాదు, అది అమెరికా రాజ్యాంగంలో కనబడే పదజాలం కాంగ్రెస్. అంటే సింపుల్గా దాన్ని సమావేశంగా భావించవచ్చు. సో అలాంటి కాంగ్రెస్ అనే భావజాలాన్ని వెలుగులోకి తెచ్చిన వారు, సూచించిన వారు ఎవరంటే దాదాబాయి నౌరోజీ. అదే సందర్భంలో స్వరాజ్ అనే పదాన్ని కూడా ప్రతిపాదించడం జరుగుతుంది కోల్కతా సమావేశంలో. అలాంటి క్రమంలోనే 1905 1907 సూరత్ సమావేశం అనేది జరుగుతుంది. మరి 1907 సూరత్ సమావేశానికి బిహారీ ఘోష్ అధ్యక్షత వహిస్తాడు. ఏం జరిగింది ఇక్కడ? మొదటిసారిగా అధ్యక్ష ఎన్నికలకి పోటీ అనేది జరిగింది. ఆ పోటీలో మితవాద వర్గానికి ప్రతినిధి గెలిచాడు. అతివాద వర్గానికి ప్రతినిధి అయిన లాలా లజపతి రాయ్ ఓడించబడడం జరుగుతుంది. ఇది చరిత్రలో అతి మితవాదుల యొక్క చీలికగా పిలువబడుతుంది. 1916 లక్నో సమావేశం. ఎప్పుడైతే 1907లో చీలిక ఏర్పడిందో ఈ చీలిక దేశానికి ప్రమాదకరం, ఆంగ్లేయులకు సహాయంగా ఉంటుంది, దేశానికి ప్రమాదంగా మారుతుంది. కాబట్టి అనిబిసెంట్ ఈ విషయాన్ని గుర్తించింది. మీలో మీరు కొట్లాడుకోకూడదు, మీ లక్ష్యం కోసం మీరు పోరాడాలి అంటే మీరు సమైక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అనిబిసెంట్ స్వయంగా అందరిని పిలిచి మాట్లాడడం జరుగుతుంది. ఆ క్రమంలో అతిమితవాదులు అనేవాళ్ళు ఈ సమావేశంలో కలిసిపోవడం జరుగుతుంది. మరి ఈ సమావేశానికి అధ్యక్షత ఎవరు వహించారు? అంబికా చరణ్ మజుందార్ అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఈ అధ్యక్షత సమావేశంలో అనిబిసెంట్ సూచన మేరకి మితవాదులు అతివాదులు కలిసిపోయారు. అంతేకాకుండా హిందూ ముస్లిం వర్గాలు కూడా కలిసిపోవడం జరుగుతుంది. దీన్ని లక్నో ప్యాక్ట్ అంటున్నాం. చూడండి, సో మనకి హిందూ ముస్లింలు కూడా కలవడం జరుగుతుంది. 1911 కోల్కతా సమావేశానికి అధ్యక్షుడు బిషన్ నారాయణ్ ధార్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ సమావేశం ఇంపార్టెంట్? ఈ సమావేశంలోనే జన గణ మన అంటున్నాం. ఈ పదాలు బాగా గమనించండి. ఈ జనగణమన రాసింది రవీంద్రనాథ్ ఠాగూర్. ఆ పాట మొదటిసారిగా పాడబడిన సందర్భం ఈ సమావేశం. పాడిన వ్యక్తి కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ అవుతారు. సో 1920 డిసెంబర్ నాగపూర్ సమావేశం తర్వాత ఐఎన్సి కాస్త టర్న్ తీసుకుంది. అప్పటి వరకు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్న సంస్థ ఒక మాస్ బేస్డ్ సంస్థగా మార్చడం జరుగుతుంది. సో ఇక్కడ 1920 సమావేశం తర్వాత అది మార్పు చెందింది. 1920 డిసెంబర్ నాగపూర్ సమావేశానికి అధ్యక్షుడు చక్రవర్తుల విజయరాఘవాచారి. ఈ సమావేశంలో తీసుకున్న అతి ముఖ్యమైన అంశం ఏంటి? కాంగ్రెస్ సభ్యత్వం యొక్క రుసుము తగ్గించబడుతుంది. ఎంతవరకు? 4 అణాలకు తగ్గించబడింది. 1923 ప్రత్యేక కాంగ్రెస్ సమావేశం ఢిల్లీలో జరుగుతుంది. ఈ ఢిల్లీ సమావేశానికి అధ్యక్షుడే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. భారత స్వతంత్ర భారతానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అబ్దుల్ కలాం ఆజాద్. ఇతడే యంగెస్ట్ ప్రెసిడెంట్గా ఉంటాడు. ఎంత? 35 సంవత్సరాల వయసులోనే అధ్యక్షత వహించే అవకాశం దొరుకుతుంది. 1924 కర్ణాటకలోని బెల్గాం అంటాం. బెల్గాం అనేది కర్ణాటక రాష్ట్రంలోని భాగం. ఈ సమావేశానికి అధ్యక్షుడు మహాత్మా గాంధీ. మొత్తం జాతీయ కాంగ్రెస్ చరిత్రలోనే మొట్టమొదటి చివరి గాంధీ సమావేశంగా దీన్ని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత అతనికి ఇలాంటి ఛాన్స్ రాలేదు, ఇవ్వబడలేదు. మొత్తంగా గమనిస్తే 1920 మద్రాస్ సమావేశం అన్సారీ అధ్యక్షతన జరుగుతుంది. మరి ఈ సమావేశం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే సైమన్ వ్యతిరేక ఉద్యమ తీర్మానం అనేది ఆమోదించబడుతుంది.
1928 కోల్కతా సమావేశం. 1928 కోల్కతా సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ అధ్యక్షత వహిస్తాడు. ఇక్కడే ఒక సంస్థ అనేది ఏర్పడుతుంది. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. దాన్ని మనం ఏమంటున్నాం? యువజన కాంగ్రెస్ అంటున్నాం. సో ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ అనేది స్థాపించబడడం జరుగుతుంది. దానికి అధ్యక్షుడిగా జవహర్లాల్ నెహ్రూను చేస్తాడు. క్రమంగా 1929 సమావేశానికి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా మారతాడు. చూడండి, ఈ సమావేశం యొక్క ఫలితమే. మరి ఈ సమావేశంలో జరిగిన మరో అంశం గమనిస్తే నెహ్రూ రిపోర్ట్ చర్చకు రావడం జరుగుతుంది. అప్పుడు బెర్కన్ హెడ్ భారత రాజ్య కార్యదర్శి ప్రజలకు సవాల్ విసురుతాడు. భారతీయులకు సవాల్ విసరడం జరుగుతుంది. భారతీయులారా, మీకు చేతనైతే రాజ్యాంగాన్ని రూపొందించుకోండి, దానిని మేము ఆమోదిస్తాము అంటున్నాం. పెద్ద సవాల్ విసురుతాడు. ఆ క్రమంలో మోతీలాల్ నెహ్రూ అధ్యక్షుడిగా, జవహర్లాల్ నెహ్రూ కార్యదర్శిగా, అలీ ఇమాం, సుభాష్ చంద్రబోస్ వంటి వ్యక్తులు అందులో సభ్యులుగా ఉంటారు. నెహ్రూ నివేదికను రూపొందించడం జరుగుతుంది. సో అలాంటి నివేదిక రిపోర్ట్ అనేది ఇక్కడ చర్చకు వస్తుంది. ఎక్కడ? 1928 కోల్కతా సమావేశంలో. అధ్యక్షుడు ఎవరు? మోతీలాల్ నెహ్రూ అవుతుంది. 1929 సమావేశం గమనిస్తే లాహోర్ సమావేశం అంటున్నాం. మొత్తం భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలోనే దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకు ఉంది? ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ ఒక తీర్మానాన్ని ప్రవేశపెడతాడు. అధ్యక్షుడు అతడే, తీర్మానాన్ని ప్రవేశపెట్టింది అతడే. ఆ తీర్మానాన్ని మనం చరిత్రలో పూర్ణ స్వరాజ్ అంటున్నాము, కంప్లీట్ ఇండిపెండెన్స్ అంటున్నాము. సో అంతేకాకుండా ఈ పూర్ణ స్వరాజ్ సాధించడం కోసం శాసనోల్లంఘనాన్ని చేపట్టాలి అంటున్నాం. అందుకే గాంధీజీ 1930లో శాసనోల్లంఘన ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. 1931 కరాచీ సమావేశం వల్లభాయ్ పటేల్ అధ్యక్షుడిగా జరుగుతుంది. ఈ సమావేశంలోనే ప్రాథమిక హక్కుల తీర్మానం ఆమోదించబడుతుంది. ఇలాంటి క్రమంలోనే గాంధీ ఇర్విన్ మధ్య ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారమే రెండవ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీ వెళ్ళడం జరుగుతుంది. 1937 ఫైజాపూర్ గ్రామం అనేది మహారాష్ట్రలో భాగంగా ఉంటుంది. ఇది మొత్తం జాతీయ కాంగ్రెస్లోనే గ్రామ స్థాయిలో జరిగిన సమావేశంగా దీన్ని భావించవచ్చు. ఈ సమావేశానికి అధ్యక్షుడే జవహర్లాల్ నెహ్రూ అవుతున్నాడు. అదే క్రమంలో 1938 హరిపురా సమావేశం, 1939 త్రిపుర సమావేశాలకు అధ్యక్షుడిగా ఉంటున్నాడు సుభాష్ చంద్రబోస్. 1938 హరిపురా సమావేశంలోనే ఏం జరిగింది? మనకు ప్రణాళికా సంఘం అనేది జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన నిర్వహించబడుతుంది. 1939 త్రిపురి అంటున్నాం. ఎక్కడ ఉంటుంది త్రిపురి? మధ్యప్రదేశ్లోని జబల్పూర్ కేంద్రంగా ఉండడం జరుగుతుంది. ఈ సమావేశానికి అధ్యక్షుడు కూడా సుభాష్ చంద్రబోస్. రెండోసారి అధ్యక్షుడు కావడం వల్ల గాంధీ సుభాష్ల మధ్య గొడవ అనేది దారితీయడం జరుగుతుంది. మొత్తంగా గాంధీజీ ప్రతిపాదించిన పట్టాభి సీతారామయ్య ఓడించబడుతున్నాడు, సుభాష్ చంద్రబోస్ గెలవడం జరుగుతుంది. ఇలాంటి క్రమంలోనే 1942 వార్దా సమావేశం. ఈ సమావేశంలో క్విట్ ఇండియా తీర్మానం అనేది చర్చించబడుతుంది. ఇలా కాంగ్రెస్ సమావేశాలు ప్రతి సంవత్సరం చివరి దశలో దేశ సమస్యలను ప్రస్తావిస్తూ గొప్పగా నిర్వహించబడ్డాయి. ప్రజలను చైతన్యపరిచాయి. ప్రజలని జాతీయోద్యమంలో క్రియాశీలక సభ్యులుగా మార్చడం జరిగింది. మొత్తంగా దీని కృషి వలన 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం అనేది బ్రిటిష్ వారి నుండి రావడం జరిగింది. ఇలా రావడంలో క్రియాశీలక పాత్ర పోషించిన సంస్థే భారత జాతీయ కాంగ్రెస్ అవుతుంది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.